ఏఐ టెక్నాలజీ ద్వారా సంతానలేమి సమస్యను ఎదుర్కోవచ్చనే మిరాకిల్‌ను సైంటిస్టులు జూన్ 19న ప్రపంచానికి తెలియజేశారు. 19 ఏళ్లుగా పిల్లల కోసం ఎదురుచూస్తూ 15 సార్లు ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించి విఫలమైన న్యూయార్క్‌కు చెందిన ఒక జంటకు ఏఐ ద్వారా సంతాన భాగ్యం కలిగించారు. 19 ఏళ్లుగా పిల్లల కోసం వాళ్ళు అనుభవించిన బాధంతా ఒక్క క్షణంలో తీర్చేసింది. ఆ జంట ఏకంగా 15 సార్లు ఐవీఎఫ్ ద్వారా పిల్లల కోసం ప్రయత్నించినా విఫలమైంది. అనేక దేశాల్లో ప్రముఖ వైద్యులను, ఫేమస్ హాస్పిటల్స్‌ను కూడా సంప్రదించారు వాళ్ళు. కానీ ఫలితం లేకపోయింది. బట్ ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత టెక్నాలజీ వాళ్ళ జీవితంలో వెలుగులు నింపింది. ఈ జంటకు సమస్య ఏంటంటే, భర్తకు అజోస్పెర్మియా అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి స్వతహాగా 10 మందిలో ఒకరికి ఉంటుందంట. హార్మోన్ల సమతుల్యత ఉన్నోళ్ళు, క్యాన్సర్ లాంటి వ్యాధులకు చికిత్స తీసుకున్న వాళ్ళు, జన్యు లోపాలతో బాధపడేవాళ్ళు, శారీరక నిర్మాణంలో లోపాలు, మితిమీరిన మద్యం, పొగ తాగడం, మాదక ద్రవ్యాలు, తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనేవాళ్ళు, ఇలాంటి వారిని ఆ వ్యాధి పీడిస్తోంది. వీళ్ళ వీర్యంలో ఫలించదగిన శుక్ర కణాలు చాలా తక్కువ. మైక్రోస్కోప్ కింద చూస్తే పనికొచ్చే శుక్ర కణాలు ఏవి కనిపించవంట. కేవలం పనికిరానివి, వ్యర్థాలు మాత్రమే ఉంటాయని వైద్యులు, పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆ ఏఐ టెక్నాలజీ పేరు స్టార్, అంటే స్పెర్మ్ ట్రాక్ అండ్ రికవరీ. ఇది సంతాన సాఫల్య చికిత్సలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. ఈ స్టార్ ఎలా పనిచేస్తుందో కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ జేవ్ విలియమ్స్ కూడా వివరించారు. ఈ స్టార్ 3 దశల్లో పనిచేసి తొలుత వీర్యాన్ని భాగాలుగా వర్గీకరిస్తుంది. తర్వాత హై స్పీడ్ ఇమేజింగ్, అంటే మిలియన్ల ఫ్రేమ్లను క్యాప్చర్ చేస్తుంది. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథం ప్రకారం వీటిని విశ్లేషించి బిందువు లాంటి స్పెర్మ్ సెల్ను గుర్తిస్తుంది. ఏఐ స్టార్ టెక్నాలజీ వీర్యాన్ని హై స్పీడ్ కెమెరా మైక్రోస్కోప్కు అనుసంధానించిన ప్రత్యేక చిప్పుపై ఉంచుతుంది. ఒక గంటలో ఇది 8 మిలియన్లకు పైగా ఫోటోలు క్యాప్చర్ చేస్తుంది. శుక్రకణం యొక్క ప్రత్యేక ఆకారం, కదలిక నమూనాతో సరిపోలే కణాల కోసం అత్యంత వేగంగా స్కాన్ చేసేస్తుంది. ఈ ప్రక్రియను మన భాషలో చెప్పాలంటే 1000 గడ్డివాముల్లో ఎక్కడో పడిపోయి ఉన్న సూది కోసం వెతికితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందంట. ఈ మాట ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతా ఉన్నారు. ఈ సజీవంగా ఉండే స్పెర్మ్ సెల్స్ ను గుర్తించడానికి 2 రోజుల ఎక్స్పర్ట్లు, టెక్నీషియన్స్ తీవ్రంగా ప్రయత్నించినా ఒక్కటి కూడా గుర్తించలేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఏఐ స్టార్ టెక్నాలజీతో కేవలం ఒకే ఒక్క గంటలో 44 సజీవ స్పెర్మ్ సెల్స్ ను ఐడెంటిఫై చేసింది. పోయిన మార్చి నెలలో ఆపరేషన్ లేకుండానే దానితో ఐవీఎఫ్ చేపట్టారు. ఇది సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ జంట తమ మొదటి కాన్పు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. డిసెంబర్లో పండంటి బేబీకి జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం స్టార్ పద్ధతికి సుమారు $3,000 ఖర్చు అవుతుంది. మన ఇండియా రూపాయల్లో చెప్పాలంటే ప్రస్తుతానికి 2,56,000. త్వరలోనే ప్రపంచమంతా ఈ సర్వీస్ అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యులైతే ప్రకటించారు.